ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ భారీ ధర్నాకు అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. అఖిలపక్ష నేతలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన జరగనుంది. హలో రైతన్న చెలో భోరస్ పేరుతో ఈ ధర్నా నిర్వహించనున్నారు. భోరస్ దగ్గర నేషనల్ హైవే 44 పై అఖిలపక్ష ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించనున్నారు. వివిధ మండలాల నుంచి రైతులు భారీగా పాల్గొనేలా వ్యూహం రూపొందించారు. హైవేను దిగ్బంధించి తమ సమస్యను కేంద్రానికి తెలిపేలా ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. పత్తి సోయా రైతుల సమస్యను పరిష్కరించాలనే ప్రధాన డిమాండ్తో ఈ ధర్నా జరగనుంది. అయితే అఖిలపక్ష నేతల ధర్నాకు ఎలాంటి అనుమతి లేదంటున్నారు పోలీసులు. దీంతో ఇవాల్టి ధర్నాపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ మనకు అందిస్తారు. ప్రేమ్ సాగర్, ప్రధానంగా రైతులు ఇవాళ ధర్నా చేయడానికి గల కారణాలేంటి, ఏమని డిమాండ్ చేస్తున్నారు? మరోవైపు పోలీసుల పర్మిషన్ లేదంటున్నారు కదా, సో అక్కడ నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి? మరి కాసేపట్లోనే పక్షం రైతు సంఘాల ఆధ్వర్యంలో బోరజ్ వద్ద ధర్నా జరగబోతుంది. పూర్తిగా కొంత ఉత్కంఠ పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. బోరజ్ వద్ద రైతు ధర్నాకి ఎలాంటి అనుమతులు లేదు, ఎవరు కూడా ధర్నాలో పాల్గొనొద్దని నిన్న జిల్లా పోలీస్ శాఖకు సంబంధించి కొంత ప్రెస్ నోట్ జారీ చేశారు. హైవే పైన ఎలాంటి ధర్నాలు చేయొద్దు, అంబులెన్స్లు అగ్నిమాపక సిబ్బందికి సంబంధించిన వాహనాలు తిరుగుతూ ఉంటాయి, ఎమర్జెన్సీ సర్వీసెస్ కి ఆటంకాలు కలుగుతాయి కాబట్టి ఎలాంటి పర్మిషన్ లేదు అని చెప్పి చెప్తున్నారు. కానీ రైతులకు సంబంధించిన సమస్య చాలా తీవ్రంగా ఉంది. పత్తి సోయా రైతుల పరిస్థితి గతంలో కంటే ఈసారి చాలా దయనీయంగా మారిందని చెప్పి చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా తీసుకొచ్చిన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆంక్షల వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఖరి వల్ల సోయా రైతులు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా కిసాన్ యాప్ ద్వారా రైతులు ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల నెట్వర్క్ లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు, స్లాట్ బుకింగ్ అవ్వట్లేదు. సో స్లాట్ బుకింగ్ దొరకక పత్తి రైతులు ఇంట్లోనే పత్తిని నిల్వ ఉంచుకున్న పరిస్థితుల్లో ఇప్పటికీ అగ్ని ప్రమాదం జరిగి పత్తి కాలిపోయిన పరిస్థితికి ఆదిలాబాద్ జిల్లాలో ఒక 2 ఘటనలు చూసాం. ఇద్దరు రైతులకు సంబంధించి 60 క్వింటాల పత్తులు అనేటివి ఇంట్లోనే దగ్ధమైన పరిస్థితి ఉంది. దాంతో పాటు రెండవ ప్రధానమైన అంశం తేమ శాతానికి సంబంధించిన ఇష్యూ. సో తేమ శాతాన్ని 20 వరకు కూడా కన్సిడర్ చేయాలని చెప్పి చెప్తున్నారు. 8 తేమ శాతం వరకు మాత్రమే మద్దతు ధర లభిస్తుంది పత్తికి సంబంధించి. కానీ తేమ శాతాన్ని 8 నుంచి 12 కాకుండా 20% వరకు కూడా దాని ఆంక్షలు సడలించాలన్నది మరో ప్రధానమైన డిమాండ్. ఇంకొక కొత్త నిబంధన వచ్చింది సీసీఐ ఆధ్వర్యం. ఎకరాకి 7 క్వింటాల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పి గతంలో 13-14 క్వింటాల వరకు కూడా కొనుగోలు చేశారు. కానీ ఈసారి ఎకరాకి 7 క్వింటాల పత్తి కొనుగోలు చేస్తామన్నది ఆ ఆంక్షల వల్ల కూడా రైతు చాలా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు వాతావరణంలో మార్పులు, భారీ వర్షాలు, ఒక ముంతా తుఫాన్ ఎఫెక్ట్ తో పాటు చలి చాలా తీవ్రంగా ఉంది. 6 డిగ్రీల టెంపరేచర్స్ లోయెస్ట్ నమోదవుతున్న పరిస్థితిలో పత్తిలో తేమ శాతం చాలా అధికంగా వస్తుంది. సో తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకోవద్దని ఇది సీసీఐకి సంబంధించిన అంశాలు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సోయాలు చాలా వర్షానికి పూర్తిగా నల్లబడ్డాయి, వాటన్నిటిని కొనుగోలు చేయాలని చెప్తున్నారు. సోయా కొనుగోళ్లలో రైతుకు సంబంధించిన తంబు ఇంప్రెషన్ పెట్టాలి, అయితేనే సోయా కొనుగోలు జరుపుతారని చెప్తున్నారు. ఆ అంశాన్ని సడలించాలని చెప్తున్నారు. సోయాలో కూడా తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం, దాన్ని కూడా సడలించాలని చెప్తున్నారు. సోయా కొనుగోళ్లలో కూడా ఎకరాకి 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దాన్ని 10 నుంచి 12 క్వింటాల వరకు పెంచాలన్నది ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో ఓవరాల్ గా రైతుకు సంబంధించి పత్తి సోయా రైతులకు సంబంధించిన ఈ 2 సమస్యల పైన పూర్తి స్థాయిలో 2 ప్రభుత్వాల పైన ఈ రోజు పోరాటం కొనసాగుతుంది. అఖిల పక్షం రైతులతో పాటు పూర్తిగా వివిధ రాజకీయ పక్షాలన్నీ కూడా సపోర్ట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. హైవే బోరజ్ వద్ద 44 పూర్తిగా దిగ్బంధనానికి ఈ రోజు పిలుపునిచ్చిన పరిస్థితి. 10 గంటల ప్రాంతంలో వివిధ పార్టీల రాజకీయ నాయకులు రైతు సంఘాలు వస్తారని చెప్తున్నారు. కానీ అంతకుముందే పోలీసులు భారీ సంఖ్యలో మోహరించున్నారు. ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొన్నాయి. ధర్నా కొనసాగుతుందా, అరెస్టులు జరుగుతాయన్న దానిపైన ఇంకా సస్పెన్షన్ అనేది కొనసాగుతుంది. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.